ఏమి నువ్వు తీసుకొచ్చినావు అని నువ్వు దుఃఖిస్తావును, ఏమి నీ వల్లే నడుస్తుందని నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ రోజు నీ దగ్గరకు వచ్చేది అట్లా ఆగింది, నువ్వు దాన్ని నడిపించేవాడిగా ఉండు, దాని కీర్తిని నువ్వు గడించు, నువ్వు చంపకపోయినా బతికేవాడు ఎవరు లేడు అని ఈ రకంగా భగవద్గీత అంతా మన జీవితాలనంతా రంగరించి మన మనసంతా అందులో క్రోడీకరించి మన తత్వం అంతా అందులో పెట్టి సృష్టి రహస్యాలను అందులో పొందుపరిచి అనేక రకమైనటువంటి మూలాలు చెబుతూ మళ్ళీ దానికి సాధనలు కూడా ఎలా సాధన చేసుకోవాలి, ఏమి చేయాలి, ఇవన్నీ మనకు ఒక చిన్న ఈ భగవద్గీతలోనే మనకి ఇవన్నీ పొందుపరచడం జరిగింది. ఇట్లాంటి భగవద్గీతని వాళ్ళ మధ్యాహ్నం కూడా నేను ఈ భగవద్గీతను 100 సార్లు చదివాను. చదువుతూ దానిలో సారమేముంది ఏ రోజుకు ఆ రోజు కొత్తగా అనిపిస్తుంది. ఇవాళ కొన్ని శ్లోకాలు చదివితే కళ్ళమ్మటి నీడ్చమ్మ వచ్చింది. ఎంత ప్రామాణికంగా ఉన్నాయో, ఎంత సత్యబద్ధంగా ఉన్నాయో, ఏమున్నాయి ఈ పదాలను హృదయాన్ని అత్తుకుంటా ఉంటాయి పదాలను. అట్లాంటి పదం మనం ఆచరించగలిగితే మన జీవితంలో ఎంత హాయిగా ఉంటుందో, ఏ సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు. ఉంటాయి బాధలు ఉండవంటే అర్థమైంది, అసలు ఉండవని కాదు, ఉంటే మనం ఆయన గొప్ప చెబుతాం, ఆయన చూసుకుంటాడు. ఆయన ఏం చెప్పాడు, అబ్బాయి మీరందరూ నన్ను నమ్మండి, మీ పనులు మీరు చేయండి, సర్వం నాకు అర్పించండి, నేను ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతా అని చక్కగా ఆయన మనకు బోధిస్తాడు. అలా బోధించేటప్పుడు మనకి ఎట్టి ఇబ్బంది ఏం లేదుగా, మన పనులు మనం చేయండి కానీ నాకు ఆ సర్వం అర్పించండి అని చెప్పి మన చక్కగా తెలియజేశాడు. భక్తుల పరంగా వస్తే మీరు ఏమేమి చేయాలో కూడా మీరేం పెద్దగా చేయాల్సిన పని లేదాయా, పత్రం తోయమో ఏదో ఉదకమో ఏదో ఒకటి పెట్టండి, 4 రకాలు ఉన్నాయి, కాస్త నీళ్లు పెట్టు, పండు పెట్టు, కాయ పెట్టు, ఏమి లేకపోతే కాస్త మంచినీళ్ళు అయిన తెచ్చిపెట్టు, నన్ను అర్పించు, నువ్వు నా సర్వం నాకు అర్పించు, నేను నిన్ను కాపాడతా, నేను అన్ని వెళ్ళ కాపాడుతానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మన చక్కగా మాట ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఎందుకంటే లోకంలో మనకి దేవతలు కోకొల్లరు, కానీ దేవతలందరిలో రాముడు కృష్ణుడు సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారంగా, విష్ణువు అంటే విశ్వం మొత్తం వ్యాపించి నడిపించేవాడు, విష్ణువు అంటే చిన్నవాడు కాదు, విష్ణువు అంటే వ్యాపకత్వం, విష్ణువు మొత్తం అంతా తానై ఉంటే సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన యొక్క ప్రతిరూపంగా, ఆయన పంచస్వరూపంగా వచ్చినటువంటి 24 అవతారాలు విష్ణువు వస్తే అందులో మనకి రాముడు కృష్ణుడు చాలా ముఖ్యమైన అవతారాలు. ఎందుకంటే మానవ జాతిని ఉద్ధరించడం కోసం మాత్రమే వచ్చారు. మనకి చెబితే ఇప్పుడు నేను బోధ మీ అందరికీ చెబుతా, కానీ మీకు అర్థం కాదు, అదే నేను ఆచరించి చూపించాను అనుకో మీ అందరికీ తెలుస్తుంది, అవును సార్ చెప్పినట్టే చేశాడే అని మీకు అనిపిస్తుంది. అందుకోసం మనకి ఎలా జీవించాలో, ఎలా చేయాలో, మానవ జాతి నిర్మాణం, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో మనకి రామాయణ గ్రంథం రాములు వారు చక్కగా బోధిస్తున్నాడు. దీనికి అన్నింటికి అన్ని కర్మలు చేస్తూ కర్మల్లో చిక్కుకోకుండా, దేనికి అంటకుండా అతీతమైనటువంటి మరి స్థితిని పొందాలంటే దానికి మనకు కృష్ణుడు చక్కగా బోధిస్తాము. అందుకే కృష్ణుడిని మనం ఎక్కువగా మనం జ్ఞానులు పరంగా అందరూ కృష్ణుడిని ఎక్కువగా ఆరాధిస్తాం, భక్తుల పరంగా సాంసారిక విధానం అంతా రామతత్వాన్ని మనం ఎక్కువగా ఆదర్శంగా తీసుకున్నాం. అలా ఎందుకో మనం సహజంగా ఏంటంటే మాలాంటి వాళ్ళ బాగా తపన ఏమిటంటే దేవుళ్ళు అంటే ఏదో మొక్కుకొని ఒక దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పోవటం, మనం ఏదో వాళ్ళకి దాస్యం భక్తి చేయటం, వాళ్ళు ఏదో మనకు వరాలు ఇవ్వటం కాదు. మన ఉద్దేశం ఏంటంటే రాముడిని చూసి రాముడిలాగా మనం తయారు కావాలి, సీతమ్మను చూసి సీతమ్మలాగా మనం తయారు కావాలి, అది మన ఉద్దేశం. కృష్ణుడు అంటే ఆయన కృష్ణునికి వారసుని చెప్పడానికి నా మనసు సంకోచించదు. ఎందుకంటే ఆయన ఏమి చెప్పాడో ఆయన చెప్పిన అడుగుదాడల్లో మనం కూర్చొని నడుచుకుంటా ఉంటే అది మనం కృష్ణుడికి వారసులే. అట్లా కాకుండా ఆయన ఒకటి చెబితే మనం వేరుగా ఉంటే కృష్ణుడికి నువ్వు ఎట్లా వారసుడు అవుతుంది? ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవటం అంటే ఆస్తులు ఇవ్వటం కాదు, తండ్రి ఏ మంచి కార్యాలు చేస్తే ఆ మంచి కార్యాలన్నీ కొడుకు చేస్తే అది వారసుడు. అందుకే కృష్ణుడే స్వయంగా ఏం చెప్పాడంటే ఎవరెవరైతే ఎక్కడ జ్ఞానం ఉంటే అది నేనే, ఎక్కడ భక్తులు ఉన్నా వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి, ఎక్కడ లోకంలో మంచి పనులు చేసే ప్రతివాడు అది నేనే అని ఇట్లా ఏదైతే మంచో ఆ మంచి అన్నీ కూడా ఇలా ఉన్నాయని చెప్పి మనకు అనేక రకాలుగా శ్రీకృష్ణ భగవానుడు మనకు బోధించడం జరిగింది. అట్లాంటి యొక్క బోధ బ్రహ్మాండంగా మనకు అందించినటువంటి బోధ ఎంతో గొప్ప బోధ ఉంది. కానీ మనకు అర్థం కాకుండా ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ కూడా ఉంది, కానీ తెలియదు, వేసుకోవాలని తెలియదు, వేసుకోం కూడా. వేసుకోకపోవటం వల్ల ఏమవుతుంది, జ్వరం వస్తే బాధ కలగట్లా, జ్వరం వస్తే ఇబ్బంది పడుతున్నాం కదా, కానీ టాబ్లెట్ ఉంది వేసుకో. అట్లాగే మనకు దుఃఖాలు వస్తుంది, దుఃఖం నిత్యం దుఃఖంలోనే బ్రతుకుతున్నాం, అసలు దుఃఖం తప్ప ఏముంది, దుఃఖంలోనే బ్రతుకుతున్నాం, అనేక రకమైన పోరాటాల్లో బ్రతుకుతున్నాం. జీవితం అనేది ఒక యుద్ధం, ఆ యుద్ధం అనే పోరాటంలో బ్రతుకుతున్నాం మనందరం. కానీ ఆ యుద్ధంలోంచి బయటికి రావాలంటే యుద్ధం చేయొద్దని చెప్పట్లా, యుద్ధం చేయాలి, కానీ యుద్ధం చేసి యుద్ధం నాకేం సంబంధం లేదని బయటికి రావాలి. మరి ఎట్లా వస్తువు అంటే దాన్ని ఈ భగవద్గీతను ఎలా రావచ్చో మనం చక్కగా
తెలియజేస్తుంది. అలా తెలియజేసేటువంటి భగవద్గీతని మనం అర్థం చేసుకొని అందుకొని ఆ విధానంలో మన జీవితాలన్నీ కూడా బాగు చేసుకోవాలనేది వారి యొక్క తపన. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది మహాత్ములు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఒక్కొక్కడు ఒక సంస్థను స్థాపించినటువంటి మహాత్ములు ఎన్నో దేశాలకు విస్తరింపజేసి మన పూర్వకాలం నుంచి ప్రపంచం మొత్తం మన దేశానికి వచ్చి మన మతాన్ని వాళ్ళ మతాలుగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ మనం ఇంతవరకు ఏ మతస్థుని మనం మార్చిందే లేదు. కానీ ఈరోజు మత మార్పిళ్ళు మన మీదే దాడులు చేసి మన మీదే మనం మార్చుకుంటే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది. ఎందుకంటే మన జీవన విధానం బాగున్నది, మన తత్వం బాగున్నది. అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన మతాన్ని ఆహ్వానిస్తుంది జనాలు, మన ధర్మాన్ని ఆహ్వానిస్తున్నారు, మన జ్ఞానాన్ని వాళ్ళందరూ సేవిస్తున్నారు. మీరు రండి, మేము మీకు కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తున్నామని. మొన్న అమెరికాలో శ్రీమన్నారాయణ యొక్క ఆలయం ఎన్ని ఎకరాల్లోనే కట్టారు, 8 కోట్లతో. అనేక దేశాల్లో కడుతున్నారు. ఎందుకంటే సంస్కృతి గొప్పది. మానవ జాతి వెలుగులతో ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఏమి తినాలో, తినే ఆహారం ఎలా తినాలో కూడా ఇందులో ఉన్నది. భగవద్గీత ఆహారం ఎలా నువ్వు సేవించాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా మనకు చక్కగా భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి. యుద్ధాలు వస్తే యుద్ధం మనకు సహజంగా ఏమిటంటే యుద్ధం అనేది మనం గొప్పగా అనుకుంటాం. కానీ మన భారతీయ సాంప్రదాయంలో యుద్ధాన్ని కూడా ఒక క్రీడగా భావించమని చెప్పింది. క్రీడలాగే చేశారు. 18 రోజులు యుద్ధం ఊసపోత జరిగింది. అయినా క్రీడ అంటే తెలుసు, ఒక ఆటలో ఆడారు. కానీ ఈరోజు ఒక ఆటనే మనం ఒక పెద్ద యుద్ధం లాగా దానికి కొన్ని వేలు పెట్టుబడులు పెట్టి దానికి పందాలు కాల్చి బెంబేలు ఎత్తిపోతామని. అంత గొప్ప నీ జీవితం అనేది ఒక ఆట. నీకు ఆడటం తెలిసింది అనుకోండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పాట పాడుతుంటే వచ్చిన వాళ్ళు పాట ఎంతో హాయిగా మీరు పాడతారు, పక్కన వాళ్ళు కోరసు పాడతారు, అందరికి ఆనందం కలిగింది. రాలేదనుకో పాట మొయ్యో నేను ఎత్తుకున్న మొయ్యలేకపోతున్నానని బాధ కలిగింది. కారణం ఏంటంటే వచ్చిన వాడికి రాని వాడికి తేడా. అది మీరు సాధన చేసి మనందరం జీవితం ఎట్లా జీవించాలో మనకు తెలియదు. అవన్నీ నేర్చుకుంటే వాటన్నింటిని మనం ప్రాక్టీస్ బాగా చక్కగా చేసుకోగలిగితే జీవితాన్ని ఒక ఆటలాగా ఆడాలి. ఆటలాగా స్వామితో మనం సరదాగా ఆడుకున్నట్టుగా, స్వామి నువ్వు ఎందుకు ఇయ్యవో నాకు అని చెప్పి స్వామి మీద మనం యుద్ధం ప్రకటించాలి. అవసరమైంది యుద్ధం అదేందా స్వామితో. అవును, అన్నమాచార్యులు మరి రామదాసు వీళ్ళందరూ కూడా స్వామికి బ్రహ్మాండం పరిచర్యలు చేశారు. ఆపద వచ్చింది, ఎన్నాళ్ళు నీకు ఆ వడ్డానాలు ఎన్ని పెట్టి మేము పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, తిరిగే రామచంద్ర మన గాడి నువ్వు నా కక్కు. మన చిన్నపిల్లప్పుడు చెబుతురే, అరే నీకు మన నదిచ్చే నా కక్కు అని. అట్ట మనం స్వామిని కూడా అంత స్వతంత్రంగా అడిగే హక్కు మనకి ఇచ్చారు స్వామి. అలా మనం చేయాలి. ఏది చేస్తే ఇప్పుడు బ్యాంకులో ఒక 10,000 వేసామనుకోండి, వచ్చే సంవత్సరానికి 1000 రూపాయలు వడ్డీ కలిసి వేయకపోతే జీవితం కూడా మీరు ఏ పనులైనా చేసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏ పనులు మీ పొలం పనుల్లో ఎవరెవరి విధానాల్లో మీ కుటుంబ జీవన విధానం మీరు చక్కగా చేసేసుకోండి. కానీ రోజు 1 గంట భక్తి కేటాయించాలి. చక్కగా జ్ఞానం మీకు అర్థం కాదు. మినిమం భక్తి ఏమిటంటే ప్రతి ఇళ్లలో మనకు దీపారాధన కార్యక్రమాలు చక్కగా పూజా మందిరం బ్రహ్మాండంగా చేసుకోండి. దీపారాధన కార్యక్రమం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని అమ్మవారి మంత్రం, నారాయణ మంత్రం, కృష్ణ మంత్రం చెప్పుకోండి. ఉదయం వీలైతే చేయండి, లేదనుకో సాయంత్రం పూట అయినా ఆ కార్యక్రమం చేసుకోండి. వారానికి ఒక రోజు ఇట్లాంటి కార్యక్రమం గుళ్ళో 10 మంది ఐకమత్యంతో కూర్చొని సత్తా చేసుకోవాలి. నెలకు ఒకసారి ఇట్లాంటి మనవాళ్ళని ప్రవచనాలు పెట్టుకుంటే, ఎందుకంటే ఎయ్యంగా ఒక రాయి తగిలేదు, తిట్టంగా ఒక తిట్టు తగిలేదు. మనందరికీ మనం పెద్దవాళ్ళు చెప్పేసాను. అట్లాగే మనకు తెలియదు, మనం మాట్లాడే మాటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి అర్థమవుద్దని కాదు, కానీ మైక్ ద్వారా ఏడో ఎన్నోళ్ళు కూడా ఆలోచిస్తారు, ఏంటి మాటలు నిజమేనట్లా అనేది. అట్లా ఆ ఒక్క మాట ఒక ఐడియాని జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా మనకు కూడా ఏదో ఒక రోజు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఒక్క మాట మనం ఆ సందర్భాన్ని గుర్తొస్తే ఆపుకోగలిగితే ప్రతి దిన గంట 100 ఏళ్ళు ఆలస్యాన్ని ఒక సామెత. అంటే క్షణం ఆగితే జరిగిపోతుంది, క్షణం తేడా పడితే జీవితం ఉంది. అందుకని జీవితం అనేది చాలా విలువైనది. చాలా మానవ జన్మ అనేది చాలా అమృతతుల్యమైనటువంటిది. ఇది దిగులు పడి ఉండాల్సిన పని లేదు. ఏది ఏమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ నువ్వెప్పుడు చిరంజీవిగా, నువ్వెప్పుడు విజేతగా జీవితాన్ని కొనసాగించమని మహాత్ములు వాడి. ఏమొచ్చినా నీకు ఈ చిన్న వయసులో రాకపోవడం కష్టాలు వచ్చినా, పెద్ద వయసులో రాకపోవడం రోగాలు వచ్చినా, ఇక నీకు పిల్లలకు కూడబెట్టకపోయినా, ఏమి చేయకపోయినా నువ్వు అన్నింటిని అధిగమించి చేయమని చెబుతుంది. ఇంకొక పక్క శాస్త్రం ఏంటంటే పిల్లలు పాడైపోయారని దానికి కారణం తల్లిదండ్రులే. ఇప్పుడు మనందరం కూర్చొని బదిలీ చేస్తే తక్కువ పిల్లలు చూడడం బదిలీ. ఎందుకంటే మనం బాగా నమ్మిన మాట, మా గురువుగారు చెప్పే మాట, తల్లిదండ్రులు ఏమి చేస్తే పిల్లలు అదే చేస్తారు.
తల్లిదండ్రులు అనే వాళ్ళు ప్రేమగా పలకరించుకొని ఆయన సరదాగా లేసారనుకోండి, పిల్లలు కూడా దాని ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళు వేరువేరుగా వాళ్ళు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారన్న సామెతలాగా మనం చేసేటువంటి కార్యక్రమాలను బట్టే పెద్దలు లాగా పిల్లలు తయారవుతారు. సాంప్రదాయం అంతా అసలు వాస్తవానికి ఇప్పుడు మనం తెలుగు మాట్లాడతాం, తమిళం మాట్లాడతాం. ఎందుకని? తమిళం మన భాష కాదు కాబట్టి మనం మాట్లాడడం కంటే మన పిల్లలకు రాదు. అదే నలుగురు సాయిబులలో మన ఇల్లు ఉందనుకోండి, వాళ్ళకి సాయిబుల భాష వచ్చింది. ఎందుకని? ఒక రోజు లేదు అక్కడ నలుగురు బ్రాహ్మణ కుటుంబాల్లో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ భాషలాగే మనకు వస్తుంది. మనం వేరే చోట అంటే వేరే వస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే ఏదైతే మనం అనేది ఏం లేదు, లోకంలో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో దానిలాగా మనం మారుతున్నాం. అందుకే బుద్ధుడు చెప్పిన మాట ఏమిటంటే సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే అందరూ బాగుండటం కోసం అందరూ పనిచేయండి అయ్యా. ఎందుకంటే సంఘం వల్లే మనం బాగుపడుతున్నాం, సంఘం వల్లే చెడిపోతున్నాం, సంఘం వల్లే తాగుబోతులు అవుతున్నాం, సంఘం వల్లే తిరుగుబోతులు అవుతున్నాం, సంఘం వల్లే అల్పాయుస్తో చనిపోతున్నాం. ఇవన్నీ కారణం ఏమిటంటే సంఘం అనేది అంత గొప్పది. సమాజం అనేది అది ఎలా ఉంటే సమాజం అంతా అలా తయారు చేస్తుంది. కాబట్టి సమాజం పట్ల మనం ఉండాలంటే దానికి ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పది. మహాత్ముడు మనకు అందుకే కుటుంబ వ్యవస్థ, సృష్టిలో ఏ జీవికి కుటుంబ వ్యవస్థ లేదు. మనకు మాత్రం విపరీతమైనటువంటి మమకారాలు, ప్రేమలు, ఇప్పుడు మన కుక్కలు, పిల్లులు ఇట్లాంటివి చూసుకోండి, అవి సంతాన ఉత్పత్తి ఉంది, జరిగింది. ఒక నెల 2 నెలలు అటు పరిచయం తర్వాత కూడా చేసుకోలేదు. కానీ మనకు మాత్రం 100 ఏళ్ళు బతికినా ఇట్లా మానవుడు అనేవాడికి 100 ఏళ్ళు బతికినా 200 ఏళ్ళు బతికినా ఇవన్నీ కూడా కావట్లేదు. మానవుడు అనేది తను తాను పైగా ముఖ్యంగా చెప్పే మాట ఏమిటంటే అన్ని జీవుల కంటే మానవ జన్మ ఉత్తమమైందయ్యా. కానీ మానవ జన్మ అనేది ధరించిన తర్వాత జ్ఞానం పొందకపోతే పశువు కంటే హీనమని చెప్పి తెలియజేశారు. జ్ఞానం ఎట్లా వస్తుందయ్యా అంటే జ్ఞానం రాదు, భక్తి అనేది సులభమైన మార్గం. భక్తి మార్గాన్ని అనుసరించుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే జ్ఞానం కూడా వస్తుంది అనేది చెప్పి మహాత్ములంతా మనకు తెలియజేస్తారు.